లేదు అంటే జరగబోయే పరిణామాలకు అందరూ సిద్ధంగా ఉండాలని కూడా చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఏ మహిళ పైన టీఆర్ఎస్ పార్టీ ఇప్పటివరకు ఒక అనుచితమైన కామెంట్ చేయలేదు. ఏ మహిళ పైన కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఒక అనుచితమైన వ్యాఖ్య చేయలేదు ఇప్పటివరకు. అడ్డుకోవడం మీద ఇవే దాడులు చేస్తాం అనుకుంటున్నారేమో పోలీసులు అడ్డం పెట్టుకొని. ఒకసారి పోలీసులు పెట్టి రమ్మని చూద్దాం. ప్రజలు అడుగుతున్నారు, అదే ప్రజలు మూసి మీరు బాగు చేద్దామని చెప్పి ఫినాయిల్ పట్టుకొని తిరుగుతున్నారు కదా, గా ప్రజలు అడిగారు కదా నిన్న మీ సమక్షంలో. ఒకసారి రమ్మనండి సార్, ఉన్న మంత్రిని మాకు రమ్మనండి అని అడిగారు కదా ప్రజలు. ఈ చిల్లర వేషాలు బంద్ చేయాలి, చిల్లర మాటలు బంద్ చేయాలి. కొత్త పిచ్చగాడు పొద్దునేడు అన్నట్టు ఉలికి పడుతున్నారు, ఆగమాగం అవుతున్నారు. అప్పుడు ఎందుకో చూసిరా గతంలో ఎప్పుడైనా ఏడాది దీర్ఘ ముందే ప్రజల చేత ఇన్ని శామనార్థాలు పెట్టించుకున్న ప్రభుత్వాన్ని గతంలో ఇప్పుడు చూసిరా చరిత్రలో? ఏడాది మాసకమైనా నిండాలి ఇంకా ఈ ప్రభుత్వానికి. ఓ అర్థం లేదు పర్థం లేదు మాట్లాడితే. ఇప్పటివరకు దానికి డిపిఆర్ లేదు. ముఖ్యమంత్రి 1,50,000 కోట్లు అంటున్నాడు. మేము బీఆర్ఎస్ ప్రభుత్వం ఆనాడున్న ప్రభుత్వం కేటీఆర్ గారి నాయకత్వంలో మున్సిపల్ శాఖనేమో కేవలం 15,000-16,000 కోట్లలో పూర్తి చేస్తాను కానీ ప్లాన్ చేసిండ్రు. అందులో కొంత పని అయిపోయింది ఇప్పటికే. కొత్తగా వీళ్ళు చేసేది ఏం లేదు. అన్నిటికంటే ప్రధానమైంది సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు. మీరు నాశనం చేసిపోతే హైదరాబాద్ సిటీని మొత్తం తెలంగాణను మూసీ నదిని మీరు ఒకటే నేను ఛాలెంజ్ చేస్తున్నా. 1956లో మీ ప్రభుత్వం వచ్చే నాటికి మూసీలో నీళ్లు తాగే పరిస్థితి ఉండే, మనుషులుగా వాడే పరిస్థితి ఉండే. బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వచ్చే నాటికి మూసీ పరిస్థితి ఏందో మీ అందరికీ కూడా తెలుసు. మూసీ పరివాహక ప్రాంతంలో నిలబడే పరిస్థితి లేదు. ముక్కులు అడ్డం పెట్టుకొని నిలబడాల్సిన పరిస్థితి. దిల్సునగర్లో నిలబడితే కూడా ఇక్కడి నుంచి అక్కడికి ఎక్కడైనా. కానీ ఇవాళ మళ్ళీ బ్రహ్మాండంగా ఆ నీళ్ళను మళ్ళీ యూజ్ చేసే పరిస్థితి తీసుకొచ్చిండ్రు ఎస్టీపీలతో కేటీఆర్ గారు. మూసీని బాగు చేయడం అంటే ఇల్లు కూడా కొట్టడమా? 1,00,000 మందిని నిరాశ్రయం చేస్తే బాగు చేయడమా? బహుశా కాంగ్రెస్ పార్కు బాగు చేయడం అంటే గదే కావచ్చు, కానీ మాది అది కాదు. మాది నిర్మాణం చేయడం. కూలగొట్టి సాగు చేసి ఇక్కడ ఏం లేకుండా చేసిన అనుకోవడమే, శ్మశానం చేసి బాగు చేయడమే అంటే అది వాళ్ళ మూర్ఖత్వం. అదే చెప్పండి కోమటిరెడ్డి వెంకరెడ్డిని పోయి, రేవంత్ రెడ్డిని ఎట్టబెట్టుకొని పోయి ఆడికి పోయి మూసీలో పోయి నిలబడి మిమ్మల్ని బాగు చేసాకే కూలగొడుతున్నాం మీ ఇంట్లో చెప్పమండి వాళ్ళకి. ఏం జరుగుద్దో? పోలీసులో కూడా పోవడం వాళ్ళతో సాధ్యం కాదు, కానీ పోలీసులో కూడా పోయి మళ్ళీ రమ్మని వెనక్కి చూద్దాం. దమ్ముంటే వెంకరెడ్డిని పోయి గాడ మాట్లాడమను, ఇంకా పన్నీర్ కాలనీ పోయి మాట్లాడమను వెంకరెడ్డిని. నాశనం చేసిందే వీళ్ళు. 60 ఏళ్ల వీళ్ళ దరిద్ర పరిపాలనతోని మూసిని మురికి కుప్పం చేసింది వీళ్ళు. దాని ప్రక్షాళన చేసింది మేము. ఒక ఇల్లు కూల్చకుండా మొత్తం మూసిలో ఇవ్వాల నిలబడడం మీకు తెలియదా అండి? హుస్సేన్ సాగర్ ముందర నిలబడగలిగినామండి మనం? హుస్సేన్ సాగర్ ముందర నిలబడగలిగినామా? విజయవాడ హైవే మొత్తం ఈంచాడికి